రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారాలు ఏంది, ఆలోచన ఏంది, ఏమైంది డ్రగ్స్ కేసు మీరు చేయరా ఇలా చేయడానికి మేము సిద్ధం. సిబిఐకి మేము పట్టుకొస్తాం. ఆడ కేసీఆర్ మీద లోపడలేదు, ఏ చూపెట్టినాం కదా మేము. ఇలా మీరు ఒక్కరిని కనీసం కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని కాళేశ్వరం కేసు పీకే ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? అరే నిందితులు క్లియర్గా మా పెద్ద ఆయన చెప్తేనే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి వాంగ్మూలం ఇచ్చిండ్రు. ఏమైంది అలా? ఇన్ని కేసులుంటే కేసీఆర్ కుటుంబం మీద కేసీఆర్ కుటుంబం టచ్ చేసే దమ్ము లేదు వీళ్ళకు. గిన్ని కేసులా? ఒక్క కేసు కాదు, 2 కాదు, 5-6 కేసుల మీద ఎప్పటికీ విచారణ జరిగింది, నివేదికలు వచ్చినాయి. రేపటి చేస్తాం, మా పరిస్థితి ఇగో చూడు అని చెప్పన్నారు. కథ అన్ని మర్చిపోయినాయిగా. కథ ఢిల్లీ పోయి కలిసి ఉంటాను, వీటి కలిసి కొట్టాలని యాక్టింగ్ చేస్తారు బీజేపీ వ్యతిరేకంగా. డ్రగ్స్ కేసులో కేసీఆర్ కొడుకు కూడా మీరే అన్నారు, మంత్రులు అన్నారు, ముఖ్యమంత్రి అన్నారు. నోటీసు ఇచ్చిరా కనీసం? అరే ఒక్క నోటీసు, ఒక్క విచారణ పిలుస్తలేరు. ఇంత ఘోరమా? కాంప్రమైజ్ పాలిటిక్స్, ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ వివరిస్తున్నారు.